ఈరోజు ఏమంటారు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాం. ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, ఆ బాధితులకి అండగా నిలబడాలి ప్రభుత్వం అని చెప్పి దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు ఎవరితోనో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడితే వాళ్ళ పరువు దిగజారుతుంది తప్ప నాకేం ప్రాబ్లం లేదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా, ఒక ఎక్స్ మినిస్టర్గా, ఒక మహిళగా, ముఖ్యంగా 6 మందిలో 5 మంది మహిళలు చనిపోయారు. భగవంతుడిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు చేసి భద్రతగా వాళ్ళకి దర్శనం చేయించి ఇంటికి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఎంత బాగా చేసాం. 10 రోజుల్లో దాదాపుగా 8 లక్షలకు పైగా భక్తులకి చక్కటి దర్శనాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాం. కానీ మీరు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో, ముసలోళ్ళకి భోజనం కూడా లేదు, చిన్నపిల్లలకి పాలు కూడా ఇవ్వకుండా, పైగా వాళ్ళందరినీ పార్కుల్లో ఎండల్లో ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా పెట్టి ఒక్కసారిగా క్యూ లైన్లలో తోసేసి, ఒక చోటే కాదు కదా 2-3 చోట్ల తొక్కిసలాట్ అయ్యి బయటికి 6 అంటున్నారు. ఎంతమంది చనిపోయారో భగవంతుడికే తెలియాలి.